హలో మేల్ టేపర్ టర్నింగ్ బై టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ఆఫ్సెట్టింగ్ టెయిల్ స్టాక్ పై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ పద్ధతి ద్వారా మగ టేపర్ను ఉత్పత్తి చెయ్యండి. ఉపరితలాన్ని ముడుచుకోండి. టేపర్ యొక్క వ్యక్తీకరణ ప్రకారం ఆఫ్సెట్ మొత్తాన్ని లెక్కించండి. టెయిల్డ్ స్టాక్ ఆఫ్ సెట్ పద్ధతి ద్వారా బాహ్య టేపర్ను తిరగండి. ఈ వ్యాయామం నిర్వహించడానికి అవసరమైన సాధనాలు: స్టీల్ రూల్, అవుట్సైడ్ క్యాలిపర్స్, ఫేసింగ్ టూల్, సెంటర్ డ్రిల్, చాంఫరింగ్ టూల్, టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్, నూర్లింగ్ టూల్, డ్రిల్ బిట్స్, డ్రిల్ చక్, పార్షింగ్ టూల్, బోరింగ్ టూల్, వర్నియర్ బెవెల్ ప్రోట్రాక్టర్ మరియు వర్నియర్ క్యాలిపర్స్. టేపర్ల సృష్టి కోసం టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ఉపయోగించబడుతుంది. లాంగ్ టేపర్స్, పవర్ ఫీడ్, అంతర్గత టేపర్స్, 7 డిగ్రీల కంటే తక్కువ టేపర్ కోణం. అటాచ్మెంట్లో ఒక గైడ్ ఉంది. ఇది మంచం వెంట స్థిరంగా ఉంటుంది మరియు స్క్రూ మెకానిజం ఉపయోగించి అవసరమైన టేపర్ యాంగిల్కు తరలించబడుతుంది. గైడ్పై అమర్చిన స్లైడింగ్ బ్లాక్ పైవట్ జాయింట్ ద్వారా క్రాస్ స్లైడ్కు కనెక్ట్ చేయబడింది. క్రాస్ ఫీడ్ నిలిపివేయబడింది. సాధనంతో పాటు క్రాస్ స్లైడ్ గైడ్తో కదులుతుంది. గైడ్ యొక్క స్థానం ఒక కోణం ద్వారా మార్చబడినప్పుడు పనిముక్కపై అవసరమైన టేపర్ కోణం పొందబడుతుంది. కాంపౌండ్ స్లైడ్ ఉపయోగించి కట్ యొక్క అవసరమైన లోతు ఇవ్వవచ్చు. వర్నియర్ క్యాలిపర్స్. ఇప్పుడు మనం టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ఉపయోగించి ఎక్స్టర్నల్ టేపర్ను ఉత్పత్తి చేసే క్రమాన్ని నేర్చుకుందాం. ముడి పదార్థం యొక్క పరిమాణాన్ని తనిఖీ చెయ్యండి. త్రిజ్యా చెక్లో పదార్థాన్ని పట్టుకోండి. ఒక చివర ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి. ఎదుర్కొన్న ముగింపులో సెంటర్ డ్రిల్ చెయ్యండి. 20 మిల్లీమీటర్ల వ్యాసం పొందడానికి 22.5 మిల్లీమీటర్ల పొడవు వరకు టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. చివరను 1/45 డిగ్రీలకి చాంఫర్ చెయ్యండి. జాలో పని మరియు బిగింపును రివర్స్ చేయండి. ఫేసింగ్ ఆపరేషన్ చెయ్యండి మరియు మొత్తం పొడవు 75 మిల్లీమీటర్లు ఉండేలా చూసుకోండి. కేంద్రాల మధ్య పనిని నిర్వహించడానికి సెంటర్ డ్రిల్ చెయ్యండి. ఎదుర్కొన్న ముగింపు నుండి 16 మిల్లీమీటర్ల వ్యాసం పొందడానికి 15 మిల్లీమీటర్ల పొడవు వరకు టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్పై 5 డిగ్రీల 45 కోణాన్ని సెట్ చెయ్యండి మరియు 37.5 మిల్లీమీటర్ల పొడవు కోసం ఫీడ్ను అందించడం ద్వారా బాహ్య టేపర్ను పొందండి. టెయిల్ స్టాక్ ఆఫ్సెట్ పద్ధతి ద్వారా టేపర్ను ఉత్పత్తి చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముడి పదార్థం యొక్క పరిమాణాన్ని తనిఖీ చెయ్యండి. కేంద్రాల మధ్య ఉద్యోగాన్ని పట్టుకోండి.
12 మిల్లీమీటర్ల వ్యాసం పొందడానికి 15 మిల్లీమీటర్ల కోసం స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. సెంటర్ల మధ్య వర్క్ పీసును రివర్స్ చేయండి మరియు రీఫిక్స్ చేయండి. మరొక చివర 12 మిల్లీమీటర్ల వ్యాసం పొందడానికి 15 మిల్లీమీటర్ల కోసం స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. ఈ వ్యాయామం కోసం టేపర్ తప్పనిసరిగా 35 మిల్లీమీటర్ల వ్యాసం నుండి 109 మిల్లీమీటర్ల పొడవు కంటే 22 మిల్లీమీటర్ల వ్యాసం వరకు ఇవ్వాలి. టేపర్ కోసం టెయిల్ స్టాక్ను ఆఫ్సెట్ చేయడానికి గణన క్రింది విధంగా ఉంది. పెద్ద డయా అంటే 32 మిల్లీమీటర్లు మైనస్ చిన్న డయా అంటే 22 మిల్లీమీటర్లు 2తో భాగించబడింది. నమూనా యొక్క మొత్తం పొడవు అంటే 180 మిల్లీమీటర్ల ద్వారా గుణిస్తే టేపర్ అంటే 109 మిల్లీమీటర్ల పొడవుతో భాగించబడుతుంది. టెయిల్ స్టాక్ తప్పనిసరిగా 8.2 మిల్లీమీటర్లు ఆఫ్సెట్ చెయ్యాలి. టెయిల్ స్టాక్ను ఆఫ్సెట్ చేయడం ద్వారా టేపర్ టర్నింగ్ ఆపరేషన్ను నిర్వహించండి. అదేవిధంగా టెయిల్ స్టాక్ను 13.85 మిల్లీమీటర్లు ఆఫ్సెట్ చేయడం ద్వారా 20 మిల్లీమీటర్ల పొడవులో 32 మిల్లీమీటర్ల నుండి 22 మిల్లీమీటర్ల వరకు ఇతర టేపర్ను చెయ్యండి. వర్నియర్ బెవెల్ ప్రోట్రాక్టర్ మరియు వర్నియర్ క్యాలిపర్తో ఉద్యోగం యొక్క పరిమాణాన్ని తనిఖీ చెయ్యండి. ముందస్తు భద్రతా చర్యలు. పదునైన మూలలను తొలగించండి. సెంటర్ డ్రిల్లింగ్ మరియు టేపర్ టర్నింగ్ సమయంలో శీతలకర్ణిని ఉపయోగించండి. ముడుచుకునేటప్పుడు నెమ్మదిగా వేగాన్ని ఉపయోగించండి. ముడుచుకునేటప్పుడు శీతలకర్ణిని పుష్కలంగా ఉపయోగించండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ పద్ధతి ద్వారా మగ టేపర్ను ఉత్పత్తి చెయ్యండి. ఉపరితలాన్ని ముడుచుకోండి. టేపర్ యొక్క వ్యక్తీకరణ ప్రకారం ఆఫ్సెట్ మొత్తాన్ని లెక్కించండి. టెయిల్ స్టాక్ ఆఫ్సెట్ పద్ధతి ద్వారా బాహ్య టేపర్ను తిరగండి. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ద్వారా మేల్ టేపర్ టర్నింగ్ను చెక్ చేయడం, టెయిల్ స్టాక్ను ఆఫ్సెట్ చేయడం తదుపరి సెషన్లో కలుద్దాం.